హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. ఇది ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ తెచ్చిర్రు పాపకైతే కట్ చేయించడానికి. ఇప్పుడైతే పాప కట్ చేస్తుంది. ఇంకా మా కేక్ అయితే కట్ చేయలేదు. మా కేక్ అయితే అందరు వచ్చాక అయితే కట్ చేస్తాము. అన్నయ్య వాళ్ళకి ఏదో పని ఉందనేసి అయితే కేక్ అయితే కట్ చేయించి వెళ్తా అనేసి అయితే వచ్చిర్రు. ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళ కేక్ తెచ్చింది. అయితే అన్నయ్య వాళ్ళు తెచ్చిన కేక్ అయితే కట్ చేస్తుంది పాప. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా క్యూట్ ఉంది కదా మా పాప ఈ డ్రెస్లో. అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నేను ఈ డే గురించి అయితే ఎంత వెయిట్ చేసిన అంటే మా పాప బర్త్డే గురించి అయితే నేను ఎన్నెన్నో అనుకున్నాను, కానీ ఓకే అన్నీ అయితే జరిగాయి. ఇప్పుడైతే మా పాపకైతే అందరూ అయితే కేక్ అయితే పెడుతున్నారు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. మా అక్క కూడా కేక్ అయితే పెడుతుంది. ఈ కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా అందరు వచ్చాక మా కేక్ అయితే కట్ చేస్తాము. ఇప్పుడైతే నేను వంటలు అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్నయ్య వాళ్ళు వచ్చారని జస్ట్ అలా వీడియో అయితే తీస్తున్నా. నెక్స్ట్ మా కేక్ కట్ చేయించేటప్పుడు అయితే నేనైతే కనిపిస్తాను వీడియోలో, ఎందుకంటే నేను ఇంకా డ్రెస్లోనే ఉన్నాను, ఫ్రెష్ అప్ అయితే కాలేదు. ఇంకా అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా అనేసి అయితే నేనైతే వీడియోలోకి అయితే రాలేదు, జస్ట్ వీడియో తీశాను. నెక్స్ట్ అయితే మా కేక్ అయితే కట్ చేస్తున్నాము. అందరు అయితే వచ్చారు. ఇంకా మన గురించి తెలిసిందే కదా, మనమే కొంచెం లేట్. నేను రెడీ అవ్వలేను, ఇంకా రెడీ అయ్యాను. ఇంకా పాపకి రెడీ చేస్తున్నాను. ఇంకా అందరు అయితే నవ్వుతున్నారు, హాయ్ అని చెప్తున్నారు. వీడియో ప్రిన్స్ తీస్తున్నాను అనేసి అందరు అయితే నవ్వుతున్నారు. చెల్లె, మమ్మీ, తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మా అల్లుడు, మా బావ అందరు అయితే వచ్చారు. ప్రిన్స్ వీడియో తీస్తున్నాను అయితే అందరు నవ్వుతారని చెప్పాను కదా. ఇక్కడ అయితే ఇంకా కేక్ అయితే తెచ్చిర్రు, ఓపెన్ చేస్తున్నారు. పిల్లలందరూ కూడా వచ్చేసారు. మొత్తం ఆల్మోస్ట్ వంటలు కూడా అయిపోయాయి. ఇంకా అందరు వచ్చారు కదా. ఇంకా మా తమ్ముడు కూడా కేక్ తెచ్చిండు, అంటే మా హస్బెండ్ తెచ్చిండు. మా తమ్ముడు అయితే ఓపెన్ చేస్తుండు కేక్. ఇక్కడ డెకరేట్ చూడండి. మేమైతే మా పాప బర్త్డే అయినా మా బాబు బర్త్డే అయినా మేమైతే ఇలానే గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేస్తాము. ఇప్పుడైతే పాప అప్పుడే రెడీ అయింది, కానీ కొంచెం అలా బ్యాంగిల్స్ అన్నీ తీసేసింది అనేసి అయితే బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను నేను. అయిపోయింది ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా తమ్ముడు అయితే కేకే ఓపెన్ చేస్తుండు ఫ్రెండ్స్ అప్పటి నుంచి. ఇక్కడ పక్కన పిల్లలు కూడా అందరు వచ్చేసారు. ఇంకా కేక్ అయితే కట్ చేద్దాము. ఇంకా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కేక్ చూడండి. నాకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా పాప చూడండి, మా పాప లానే ఉంది కేక్ అయితే సేమ్. క్యూట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా పాప అయితే. చూడండి, ఇప్పుడైతే కొంచెం మా పాపకి గుర్తుండాలని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసాము. పాపం అయితే ఎలా చెప్తే అలా నించుంటుంది, అలా చేస్తుంది, ఏమి ఏడవలేదు అసలు. నార్మల్గా ఏదైనా డ్రెస్సెస్ వేసినా కొంచెం ఇప్పయి అని అంటుంది, కానీ ఈరోజు మాత్రం అసలు ఏమి ఏడవనే లేదు. మంచిగా ఎట్లా రెడీ చేస్తే అలా రెడీ అయ్యింది, మంచిగా. మా అక్క వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు, క్యూట్గా ఉందనేసి. అందరికైతే ఫుల్ హ్యాపీ, అందరు ఫేసెస్ అయితే నవ్వుతున్నారు. అందరు ఫేసెస్ అయితే మీరు చూడండి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇలా సాంగ్స్ అయితే టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పెట్టి మేమైతే కేక్ అయితే కట్ చేసాము. బర్త్డేస్కి అయితే ఇలా సాంగ్ అయితే కంపల్సరీ పెడతాము. ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళ పాప, మా పాప అయితే కేక్ కట్ చేయడానికి అయితే నించున్నారు. ఇంకా మా బాబు కూడా యాడ్ అయ్యిండు ప్రిన్సీ. ఫైనల్గా ఇంకా కేక్ అయితే కట్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే కేక్ అయితే పెడుతున్నారు. ఇంకా అందరు ఒక్కొక్కరు వచ్చి, మా అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరు వచ్చి ఒక్కొక్కరు అయితే కేక్ అయితే తినిపిస్తారు పాపకి. తినిపించి ఇంకా అందరు తినేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. చూడండి, అందరు ఫోన్స్లలో బిజీ ఉన్నారు, ఫొటోస్ తీయడంలో, వీడియోస్ తీయడంలో అయితే బిజీ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఈ డే అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది. అందరు ఫేసెస్ పైన అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా ఫైనల్గా తిన్న తర్వాత అయితే అందరైతే పిల్లలు అయితే డ్యాన్స్ చేశారు. చూడండి, మమ్మీ వాళ్ళు కూడా డ్రెస్ అయితే తెచ్చిర్రు మా పాపకి. మా చెల్లి, మమ్మీ, మా అన్నయ్య వాళ్ళ పాప. ఇక్కడ తమ్ముడు కూడా వచ్చిండు కేక్ పెట్టడానికి.
మా క్లిప్పే మిస్ అయింది ఫ్రెండ్స్, కేక్ కట్ చేసేది. పెన్సి తీసిండు యాక్చువల్ వీడియో. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ గురించి చెప్పడం మర్చిపోయినా, అది ఊడిపోయింది ఫ్రెండ్స్. అసలు ఎవరు అబ్జర్వ్ చేయలేరు దాన్ని, ఎందుకంటే పాపనే చూస్తున్నారు అందరూ. పాప సైలెంట్గా ఉంది కదా అనేసి అయితే పాపనే చూస్తున్నారు. ఇంకా మనము అది డెకరేట్ సెట్ చేయడానికి పోతే పాప మళ్ళీ సతాయిస్తుంది అనేసి అయితే పాప దగ్గరికి అయితే పాపనే చూస్తున్నారు. దాని అయితే ఎవరు సెట్ చేయలేరు. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ మా హస్బెండ్ తెచ్చిండు, ఇది కూడా వేసాము. ఇక్కడ మా కోడలు, వీళ్ళ సిస్టర్, మా అల్లుడు వాళ్ళ సిస్టర్, వీళ్ళిద్దరు కూడా వచ్చారు మా పాప బర్త్డేకి. అయితే చెప్పాను కదా ఎవరెవరు వచ్చారో అనేసి అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మా అన్నయ్య వాళ్ళ పాపనైతే ఎత్తుకుండు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరు వచ్చినందుకు. ఇంకా బర్త్డే అంటేనే స్పెషల్ డే కదా, ఇంకా అందరైతే హ్యాపీ, మాకైతే చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బర్త్డే ఎలా అయ్యిందో చూసారు కదా, లాంగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే అందరైతే పిల్లలు అయితే తినేసి అయితే డ్యాన్స్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇంకా వీళ్ళందరూ అయితే ఇంటి పక్కన ఉంటారు ఫ్రెండ్స్. అందరికైతే వీడియో తీద్దామనేసి అయితే అలా అయితే నించోబెట్టాను. కేక్ అయితే ఇద్దామనేసి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాను అందరికీ. ఇంకొకసారి అయితే ఈ డెకరేట్ అయితే ఇలా చేసాము బెలూన్స్తోనైతే. జస్ట్ పాప హ్యాపీగా ఉంది, సరే ఇంకా మళ్ళీ ఏడుస్తుందేమనేసి జస్ట్ అలా అయితే బెలూన్స్ అయితే పెట్టాము. ఇప్పుడైతే అందరైతే తింటున్నారు. తిన్న తర్వాత పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారు, చూస్తుండండి. వంటలు అయితే మేమైతే పప్పు, చికెన్, ఇంకా బోటి కర్రీ, రైస్ అయితే చేసాము. ఫైనల్గా అలా అయితే తింటున్నాం. జస్ట్ అలా వీడియో అయితే తీసాను. ఒక ఫ్రెండ్స్ పిల్లలు డ్యాన్స్ చూడండి.